వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మండల కేంద్రం బట్టిప్రోలు గ్రామంలో ఇటీవల టీడీపీ గుండాల చేతిలో గాయపడ్డ బుల్లబ్బాయిని వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికుటి అశోక్ బాబు పరామర్శించారు. సదరు విషయం తెలుసుకుని బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ కి బాధితుడిని తీసుకెళ్లి ఎస్ఐతో మాట్లాడి కేసు నమోదు చేయించారు. నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలకు కొండంత అండగా నేనున్నానని హామీ ఇచ్చారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి రవీంద్రబాబు, జనసేన ఎంపీ బాలశౌరి తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చిన మాజీ సీఎం జగన్ కు చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ వద్ద ఆయన కాన్వాయ్ ని కొందరు యువకులు ఫాలో అవుతూ కామెంట్స్ చేశారు. జగన్ మావయ్య అంటూ సెటైర్లు వేస్తూ ఫోటోలు, వీడియోలు తీశారు. అనంతరం అసెంబ్లీ వెనుక గేట్ నుంచి లోపలికి వెళ్లిన జగన్ సభలో ప్రమాణ స్వీకారం చేసి తన ఛాంబర్ కు వెళ్లిపోయారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఏపీ ఎంఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు చాటపర్తి పోసిబాబు బీజేపీలో చేరారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన హైదరాబాద్ లో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రజకుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే నరేంద్ర మోడీ దృష్టికి రజకుల ఎస్సీ జాబితా విషయమై తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈయన గతంలో ఏలూరు జిల్లా వైసీపీ కార్యదర్శిగా పనిచేసి రాజీనామా చేశారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్స్ లో మంత్రి వాసంశెట్టి సుభాష్ ను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సుభాష్ కు శాల్వ కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నల్లమిల్లికి మంత్రి సుభాష్ శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంను అధికారులు కూల్చివేతను ప్రారంభించారు. ప్లోక్లైన్స్, బుల్డోజర్స్ తో భవనం మరియు స్లాబ్స్ కు సిద్ధంగా ఉన్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. హైకోర్టు ఆదేశాలను బేఖరతుగా చేస్తూ వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవనాన్ని కూల్చివేశారని, అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపించారు. దీన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వారు అన్నారు. కొడాలి నానిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొడాలి నాని మళ్లీ నిన్న ఆడు వీడు అని వాగుతున్నాడని, ఈసారి ఎవడైనా చంద్రబాబు, పవన్ ను ఒక్క మాట అన్నా ఊరుకునేదే లేదన్నారు. తాము ఎవరి జోలికి వెళ్లమని, ఇలా మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదని హెచ్చరించారు. మా నాయకులు చెప్పారు కాబట్టి ఆగుతున్నాం, లేదంటే మీ సెంటర్ కి వచ్చి నడి రోడ్డు మీద తంతానని హెచ్చరించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ 6వ వార్డు గవరవపాలెంలో నిర్మించిన అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది తెలిపారు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనంలో కనీస మౌలిక సదుపాయాలు లేవని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా లేక అనేక వైద్య పరీక్షల పరికరాలు ఉపయోగించలేకపోతున్నామని సిబ్బంది తెలిపారు. ఉన్నతాధికారులు సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. చింతల్పూడి శాసనసభ్యులుగా సొంగ రోషన్ కుమార్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా చింతల్పూడి పట్టణం జీబీజీ రోడ్ సెంటర్ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రధాన రహదారిపై బాణసంచ కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు. అర్హులైన కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని జిల్లా సిపిఐ కార్యదర్శి దోనిపూడి శంకర్ కోరారు. తిరువూరు నియోజకవర్గంలోని కొండూరు గ్రామంలో ఏరువాక కార్యక్రమంలో ఆయన మేడిపట్టి పొలం దున్నే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులకు సకాలంలో ఖరీఫ్ సాగు సంబంధించిన విత్తనాలను అందించాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. పలు రైతులు తదితరులు పాల్గొన్నారు.